శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ కొత్తగా ఏర్పడింది. చైర్మన్ ఏలూరు శిరీష, వైస్ చైర్మన్ గూడెంశెట్టి దొరబాబు, కార్యదర్శి బిరదాల చంటి, అలాగే ఫెస్టివల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిటీకి కొన్ని సూచనలు చేశారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అలాగే దాతలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కమిటీ సభ్యులు పనిచేయాలని అన్నారు. ఈ ఫెస్టివల్ కమిటీ సభ్యులే తర్వాత ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులుగా కొనసాగుతారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాజరాజేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు రాజరాజేశ్వరి గుడిలో ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏడాది ఇది అనేక సంవత్సరాలుగా వస్తున్న ఘనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి దేవస్థానం. అలాంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ యొక్క అమ్మవారి దయ వల్ల, రూరల్ ప్రజల దయ వల్ల 1-3 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంతో నాకున్న బంధం ఈనాటిది కాదు. 89వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖున నా వివాహం జరిగిన వేళ జగ్గంపేట టీటీడీ వివాహం ముగిసిన తర్వాత కుటుంబ సమేతంగా అమ్మవారి దేవస్థానానికి వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సుల వల్ల నేను, నా కుటుంబం అందరం కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నాం. ఆ యొక్క అమ్మవారి గుడికి ప్రధానంగా రాజకీయాల్లో పదవులది మిగతా దగ్గర ఏ విధంగా వస్తాయి, కానీ ట్రస్ట్బోర్డుల్లో పదవులు రావాలంటే కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే, ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ కమిటీ సాంకేతిక కారణాలతో రావడం ప్రధాన కమిటీ ఆలస్యమైనందున ఆ యొక్క ప్రధాన కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యులనే ఫెస్టివల్ కమిటీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనందరామారావు రెడ్డి గారు, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంతో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ చీఫ్ ఇవ్వడం జరిగింది. అదే త్వరలోనే ప్రధాన కమిటీ కూడా వస్తుంది. ఆ ప్రధాన కమిటీ కూడా ఈరోజు రాజరాజేశ్వరి గుడిలో ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రధాన కమిటీగా ఉంటుంది. ఒక్క పేరు కూడా మార్పు చెందే అవకాశం లేదు. ఇందులో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కలగలిపి 3 కమిటీల్లో నియామకాల్లో అవకాశం ఇస్తున్నాం. ఒక దగ్గర బీజేపీకి ఎక్కువ, ఒక దగ్గర జనసేనకి ఎక్కువ. ఆ యొక్క అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అందరం కూడా కూటమిలో ఒక పక్షాన్ని ముందుకు సాగుతున్నాం. అదే కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా దేశీయ ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అమ్మవారి భక్తుల్లో వేయండి, ఆ యొక్క అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు వేయండి, అమ్మవారికి సేవ చేయాలా తప్పన ఉన్న వాళ్ళు వేయండి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి కమిటీ సభ్యులు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక భక్తి కలిగిన వారిని నియమించడం జరిగిందని చెప్పని ప్రధానంగా చెప్తూ ఉన్నా. అయితే రాజరాజేశ్వరంలో శాశ్వత దేవస్థాన కమిటీ చైర్మన్ ఉంటారు, మిగతా వాళ్ళంతా ట్రస్ట్ బోర్డు సభ్యులే. ఈరోజు దురదృష్టం వారు కూడా లేదు, ఇంకా కొత్త నియామకం జరగడం. అయితే ఫెస్టివల్ కమిటీలో మనం
ఈ ఫెస్టివల్ కమిటీలో ఒక ముగ్గురిని, ఒకరిని చైర్మన్ గా, ఒకరిని కో చైర్మన్ గా, ఒకరిని సెక్రటరీగా నియమించుకోవడం మొత్తం కూడా జరగడం జరిగింది. ఫెస్టివల్ కమిటీలో మాత్రం ఫెస్టివల్ కమిటీకి చైర్మన్ ఉంటారు, అదేవిధంగా చైర్మన్ తో పాటు కో చైర్మన్ ఉంటారు, కో చైర్మన్ తో పాటు సెక్రటరీ కూడా ఉంటారు, మిగతా వాళ్ళు సభ్యులు ఉంటారు. కానీ ఉద్యోగాలు పూర్తయి ప్రధాన కమిటీ వచ్చిన దాకా వీళ్ళు దాంట్లో కొనసాగుతారు. ప్రధాన కమిటీ వచ్చిన తర్వాత అందరూ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సెక్రటరీలు ఏముండరు, ఆ కమిటీ సభ్యులు ఉంటారు. అయితే ఫెస్టివల్ కమిటీలో మళ్ళీ చెప్తున్నా, ఫెస్టివల్ కమిటీలో ఏ సభ్యులు అయితే ఉన్నారో అదే సభ్యులు తూచా తప్పకుండా ప్రధాన కమిటీలు కూడా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ ఈరోజు ఎంపిక కాబోతున్న చైర్మన్ గారికి, కో చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, ట్రస్ట్ సభ్యులకి, అదేవిధంగా రాబోయే రోజుల్లో శాశ్వతంగా అంటే 2 ఏళ్ల పాటు ఈ యొక్క ట్రస్ట్ ఉండబోతున్నటువంటి ఇదే కమిటీ సభ్యులకి నేను మనం చేస్తున్నా. మీరందరూ కూడా దీన్ని ఒక హోదాగానో, ఒక పదవిగానో, అధికార దర్పంగానో భావించకుండా అమ్మవారికి సేవ చేయాలా, వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ముఖ్యంగా అంతర్లాలయం వద్ద ఎక్కడ భక్తులకి మనవాళ్ళు ఇబ్బంది లేకుండా మీరు నిర్వహించాలని చెప్పని ఒకరికొకరు, ఒకరి మీద ఒకరు ఆధిపత్య పూర్ణ కాకుండా అందరూ అందరూ ఒకరికొకరు మొత్తం కూడా కలిసినటువంటి ప్రియ పత్రికా విలేకరులకి, అదేవిధంగా అదేవిధంగా ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ వైస్ చైర్మన్ గా గతంలో ఈ దేవస్థానం కమిటీలో కూడా కొనసాగారు. వారికి కూడా అమ్మవారి మీద, ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మీద ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. వ్యక్తిగతంగా అటు నాకు వారి అత్యంత సన్నిహితులు, ఎన్నికల వేళ కూడా బాగా కష్టించి పనిచేస్తున్న వ్యక్తి, అన్నిటికీ మించి రాయదాసులతో అనుబంధం ఉంది. ఆ యొక్క గౌరవ శక్తి గౌరవాన్ని మీ అందరి చప్పట్లతో కోర్చిగా నియమిస్తున్నారని తెలియజేస్తున్నా. అదేవిధంగా మన మిత్రపక్షం కాబట్టి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అడ్వైజరీ కమిటీలో జనసేనకి అవకాశం ఇవ్వలేకపోయినాం, బీజేపీ ప్రభుత్వం కల్పించాం. ఆ రోజు జనసేన